జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్లు, జీపులు కొనుగోలు చేసే వారికి వ్యాన్లకు సంబంధించి ఫాస్టింగ్లో కోసం నో యువర్ వెహికల్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేడు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కేవైవి పేరుతో ఎదురవుతున్న ఇబ్బందులు, జాప్యాన్ని నివారించేందుకు ఈ సంస్కరణ తీసుకొచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నప్పటికీ కేవైవి అప్డేట్ లేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, తాజా నిర్ణయంతో ఆ సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. కొత్త ఫాస్టాగ్లకే కాకుండా ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తోంది. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం వంటి నిర్దిష్ట ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కేవైవి అవసరమవుతోందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ఫాస్టాగ్లకు కేవైవి తప్పనిసరి అని కాదు. వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేస్తూనే వ్యవస్థలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టింది. ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్కు ముందు వాహన డేటా బేసు నుంచి వాహనాల వివరాలు ధృవీకరించుకోవాలని బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించింది.